జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే. ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం. మనం ఇప్పుడు ఈ వీడియోలో గురువు శని ప్రస్తుతం గోచారంలో గురుడు కర్కాటక రాశిలోను శని మీనరాశిలోను సంచరిస్తున్నారంటే ఇద్దరు కూడా జలరాశిలోనే ఉన్నారు. వీటినే మోక్ష రాశులు అని అంటారు. ఇది చాలా అరుదుగా చాలా రేర్గా జరుగుతుంది. ఇలా ఉన్నప్పుడు అంటే గురుడు కర్కాటకంలో ఉన్నప్పుడు శని మీనరాశిలో ఉన్నప్పుడు 12 రాశుల వారికి ఇలాంటి ఫలితాలు జరుగుతాయి. ఇక్కడ రాశి అంటే చంద్రుడున్న రాశి కాదు, గురుడు ఉన్న రాశి. అంటే గురుడు మేషరాశిలో ఉంటే ఎలాంటి ఫలితాలు జరుగుతాయి, గురుడు వృషభ రాశిలో ఉంటే ఎలాంటి ఫలితాలు జరుగుతాయి, మిథునంలో ఉంటే గురుడు, మరియు రవి నుంచి కేతువు వరకు గ్రహాలు ఎక్కడుండాలి, వాళ్ళ జన్మజాతకంలో కర్కాటకంలో కానీ మీనరాశిలో కానీ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫలితాలు జరుగుతాయి. అంటే 12 రాశులు అంటే మేషం నుంచి మీనం వరకు, మేషరాశిలో గురుడు, వృషభ రాశిలో గురువు ఇలా ఉంటూ కర్కాటకంలో కానీ మీనంలో కానీ రవి నుంచి రవి, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహు, కేతువులు ఉంటే ఎలాంటి ఫలితాలు జరుగుతాయి అంటే వాళ్ళకు మాత్రమే. అంటే ఇటు జన్మజాతకాన్ని కూడా పరిశీలించుకోవాలి. అంటే జన్మజాతకం ఉన్న వాళ్ళకు మాత్రమే ఇప్పుడు నేను చెప్పే ఫలితాలు అనేవి జరుగుతాయి. దీన్ని ఎవరి జాతకంలోనైనా గురువు శని ఆ రాశులలో ఉంటాయి. అంటే అగ్నితత్వ రాశుల్లో కానీ, భూతత్వ కానీ, వాయు జలతత్వ రాశుల్లో కానీ ఉంటే, అంటే వాటికి 15927 కనెక్షన్ ఉంటే, ఒకరికొకరు 1, 5, 9, 2, 7 స్థానాల్లో ఉంటే దీన్ని కర్మధర్మాధిపతి యోగం అంటారు. అంటే వీరికి జీవితం అనేది కొంచెం ఆలస్యంగా ప్రారంభమవుతుంది, కానీ స్థిరమైన జీవితం అనేది ఉంటుంది. చేసే కర్మలు అంటే వృత్తి కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఎలా ఉంటుందంటే న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉంటుంది. మోసం చేయడం అనేది అసలు జరగదు, నిజాయితీగా సంపాదన ఉంటుంది. ప్రస్తుతం గోచారంలో కర్కాటకంలో గురుడు, మీనరాశిలో శని సంచరిస్తున్నారు. ఇద్దరు ఒకరికొకరు కోణ రాశిలో ఉన్నారు. ఈ 2 రాశులను జలరాశులు అంటారు. వీటినే మోక్ష రాశులు అని అంటారు. గురువు శని ఒకరొకరు కోణరాశులు ఉండడం వల్ల మేషాది వృశ్చిక రాశుల వారికి, అంటే ఇక్కడ చంద్రుడిని తీసుకోకండి, చంద్రుడిని రాశి తీసుకోకండి. మేషంలో గురువు ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, మిథునంలో గురువు ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు, ఇట్లా 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు జరుగుతాయి అనేది నేను ఇప్పుడు మనం ఇప్పుడు వీడియోలో గోచార ఫలితాలు తెలుసుకుంటున్నాం. అంటే ప్రత్యేకమైన గోచార ఫలితాలు. ప్రస్తుతం గోచారంలో మీనరాశిలో శని, కర్కాటకంలో గురువు సంచరిస్తున్నారు. అంటే వీళ్ళిద్దరు కూడా జలరాశిలోనే ఉన్నారు. వీటినే మోక్ష రాశులు అంటారు. వారిక జన్మజాతకంలో ఈ రాశులలో ఏమన్నా గ్రహాలు ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అంటే, మీనరాశిలో మనం ఇప్పుడు మకర రాశి గురించి చెప్తున్నాం కదా. మకర రాశిలో గురుడు ఉండాలి. మకర రాశిలో గురుడు ఉండి కర్కాటక మీనరాశులలో రవి కానీ, చంద్రుడు, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతువులు ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా రవి, అంటే కర్కాటకంలో కానీ మీనంలో కానీ రవి ఉంటే ఎలాంటి ఫలితాలు జరుగుతాయి. దీర్ఘాయువు అనేది కలుగుతుంది, కానీ జీవితాంత డబ్బులు అనేవి ఎక్కువ ఖర్చు చేస్తూనే ఉంటారు. తండ్రితో విభేదాలు అనేవి తలెత్తాయి. అకల్టు జ్యోతిష్యం పట్ల ఆకర్షితులవుతారు. తండ్రి ఆరోగ్య విషయంలో చింత పడుతూ ఉంటారు, కొంచెం ఆందోళన అనేది ఎక్కువ ఉంటుంది. వ్యక్తి ఎప్పుడు సంతోషంగా ఉంటాడు అంటే ఆత్మసంతృప్తి ఎప్పుడు కలుగుతుందంటే పరిశోధనలు చేయడం ద్వారా, రహస్యాలను ఛేదించడం ద్వారా, అంటే
రహస్యమైన జ్ఞానాన్ని తెలుసుకొని అది ఇతరులకు తెలపడం ద్వారా వాళ్ళకి ఆత్మ అనేది సంతృప్తిగా ఉంటుంది. అంటే రవి ఆత్మకారకుడు, ఒక సంతృప్తి, ఒక ఆనందం అనేది అప్పుడు లభిస్తుంది. తర్వాత చంద్రుడు విపరీతంగా ప్రయాణాలు చేస్తారు. తమ భాగస్వామి ద్వారా మనసు అనేది నియంత్రించబడుతుంది. అంటే ఒకరినొకరు నియంత్రించుకుని ఉంటారు. డామినేటింగ్ క్యారెక్టర్ ఉంటుంది. ప్రత్యేకమైన గుర్తింపును అనేది కోరుకుంటారు. దీనికి ఏం చేసుకోవాలంటే ఒకరి మీద ఒకరికి డామినేషన్ ఉంటుంది. గొడవలు అనేవి ఇప్పుడు జరుగుతూ ఉంటాయి. అనుకూలంగా ఉండటానికి వారి ఆలోచన, అంటే మీ స్పౌస్ అంటే భార్య అయితే భర్త, భర్త అయితే భార్య యొక్క ఆలోచనలను గౌరవించండి. ప్రజలతో అందరితో కూడా కలుపుకోలుగా వ్యవహరించండి. మీ యొక్క జీవిత భాగస్వామి సంతోషంగా ఉండే పనులు చేయండి. అంటే వారికి ఏదైతే ఇష్టమో ఆ పనులు చేస్తూ ఉండండి. తర్వాత కుజుడు ఇంట్లో వాతావరణం అంతా అనుకూలంగా ఉండదు. తల్లికి అనారోగ్య సమస్యలు రావచ్చు. మానసికమైన అశాంతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో వాదనకు దిగడం జరుగుతుంది. కష్టపడతారు. విలువైన వస్తువులను కొంటారు. వాహనాలు, విలువైన వస్తువుల గురించి ఆస్తులను సంపాదిస్తారు. కొన్ని కారణాల ద్వారా ఇంటికి దూరం అయ్యే అవకాశం అనేది ఉంది. వ్యాపారం, వృత్తుల ద్వారా ఆదాయం, తర్వాత ఖర్చులు రావడం జరుగుతుంది. అంటే డబ్బులు సంపాదిస్తారు మరియు వెంటనే డబ్బులు ఖర్చు కూడా చేస్తూ ఉంటారు. తర్వాత బుధుడు స్కిన్ అలర్జీస్ రావడం, ఆందోళనకు గురి కావడం, జ్ఞాపశక్తి తగ్గడం లాంటివి జరుగుతాయి. విదేశాలకు, దూర ప్రాంతాలకు విద్యాభ్యాసం చేయడానికి వెళ్తారు. లా, ఆడిటింగ్ రంగాల వారికి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి, మంచి ఫలితాలు కలుగుతాయి. మామగారికి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఇతరులకు ఉచిత సలహాలు ఇవ్వకండి. అంటే వాళ్ళు అడగకుండానే సలహాలు అనేవి ఇవ్వకండి. మీరు మీ యొక్క విలువను కోల్పోతారు. తర్వాత గురుడు మంచి వ్యక్తిగా రాణిస్తారు. సోదరుల సహకారం లభిస్తుంది. చిన్న చిన్న ప్రయాణాలు చేస్తారు. పూజలు, పునస్కారాలు చేస్తారు. దాన ధర్మాలకై డబ్బులను ఖర్చు చేస్తారు. విదేశీ ప్రయాణాలు కూడా ఉంటాయి, అవి కూడా లాభిస్తాయి. తర్వాత శుక్రుడు బోధన ద్వారా, అంటే టీచింగ్ ద్వారా ఆదాయం అనేది లభిస్తుంది. వినోద కార్యక్రమాలు, యూట్యూబ్, ఆన్లైన్ బిజినెస్ ద్వారా ఆదాయం అనేది లభిస్తుంది. లగ్జరీ గూడ్స్, ఫ్యాషన్ వెహికల్స్, ఎంటర్టైన్మెంట్ ద్వారా ఆదాయం అనేది లభిస్తుంది. ఈ వ్యాపారం చేయడం ద్వారా ఆదాయం లభిస్తుంది. సంతాన మూలకంగా చాలా ఆనందంగా ఉంటారు. ఇక శని అనుకున్న పనులు చాలా నెమ్మదిగా సాగుతుంటాయి. పనులు వాటికవే వాయిదా పడడం లేదా వాయిదా వేసుకోవడం, నెమ్మదిగా పనులు అనేవి జరగడము, శ్రద్ధ అనేది లోపించడం జరుగుతుంది. మాట అనేది చాలా కటువుగా ఉండడం, అధికంగా డబ్బులు ఖర్చు కావడం అనేది జరుగుతుంది. కుటుంబ సభ్యులతో గొడవలు జరగడం అనేది కూడా జరిగే అవకాశం ఉంది. ఇక రాహు ఆర్థికపరమైన నష్టాలనే కలుగుతాయి. జ్యోత్యపరమైన ప్రసంగం ఉంటుంది. ఇతరులను అంటే ప్రలోభ పెట్టే ప్రసంగాలు ఉంటాయి. ఆకస్మిక లాభాలు కూడా కలగవచ్చు. త్వరితగతిన సంపదలు రావాలి, అనుకోకుండా డబ్బులు రావాలి అనే కోరిక, వ్యామోహం అనేది కూడా పేరుకుంటుంది. తర్వాత కేతు ఆయుర్దాయం అనేది చాలా తక్కువగా ఉంటుంది. విద్యుత్ షాకు, సర్జరీసు జరగడం, పనులలో అడ్డంకులు రావడం అనేది కూడా జరిగే అవకాశం ఉంది. జై శ్రీమన్నారాయణ.